హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు లక్ష్మీ కిచెన్లో మనం చాట్ చేసుకుందామండి. నా దగ్గర తెల్ల బఠానీలు లేవండి, అందుకే గ్రీన్ బఠానీ నానబెట్టి చేస్తున్నానండి. ఇవి నైట్ నానబెట్టుకున్నాయి. ఇప్పుడు కుక్కర్లో వేసుకుని మనం బాయిల్ చేసుకుందామండి. దీంట్లో 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం, అలాగే 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుందాము. అలాగే కొంచెం ఆయిల్ వేసుకుని ఇది బఠానీలు ములిగిన దాకా వాటర్ వేసుకొని మనం కుక్కర్ పెట్టుకుందామండి. ఇలాగా బాయిల్ అయిన తర్వాత చూడండి, వీడియోలో చూపించిన విధంగా అలా బాయిల్ అవ్వాలండి. బఠానీ అనేది మరీ మెత్తగా ఉన్నా బాగోదు. మనం ఇప్పుడు ఇందులో ఉన్న బఠానీలు, సగం బఠానీలు మిక్సీ పట్టుకుందామండి. మనం ఇది కొంచెం ఇలాగ ఉంచుకుందాము. ఇలాగా మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం బరగ్గా పట్టుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పాన్ పెట్టుకుని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. అలాగే దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకుందాము. అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. అలాగే దీంట్లో ఒక పెద్ద టమాటా తీసుకుని సన్నగా కట్ చేసుకుని వేసుకుందామండి. ఇలా టమాటా కూడా కొంచెం మగ్గనిద్దాము. ఇలాగా టమాటా మగ్గిన తర్వాత దీంట్లో 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఇలాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం మసాలా పొడులు వేసుకుందాం. జీలకర్ర పొడి 1/2 స్పూను, అలాగే ధనియాల పొడి 1/2 స్పూను, కారం కూడా 1/2 స్పూన్ వేసుకుందాం. సాల్ట్ సరిపడంత వేసుకుందాం. లైట్గా పసుపు కూడా వేసుకుని అలాగే చాట్ మసాలా కూడా 1 స్పూన్ వేసుకుందామండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ముందుగా మనం పేస్ట్ పట్టుకున్నాం కదండి, అది వేసేసుకుందాం. ఈ పేస్ట్ అనేది కొంచెం కలుపుకుని తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి సగం బఠానీలు, అవి కూడా వేసేసుకుని మొత్తం కలిసేటట్టు నేను వాటర్తో పాటు కూడా వేసేసానండి. మీకు వాటర్తో పాటు వేసిన తర్వాత ఇది ఇంకా చిక్కగా ఉందనిపించుకుంటే మీరు కొంచెం వాటర్ వేసుకోండి. నాకు ఈ వాటర్ అనేది సరిపోయింది. ఇది కొంచెం దగ్గర పడిన దాకా మనం కుక్ చేసుకుందామండి. చూడండి, ఇది ఇంకో కొంచెం దగ్గర పడితే సరిపోద్ది. ఈ స్టేజ్లో ఉండగానే మీరు సాల్ట్ అనేది చూసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చాట్ అనేది రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇలా సర్వింగ్ బౌల్ సర్వ్ చేసుకున్నాక దీనిపైన మనం టమాటా ముక్కలు, అలాగే ఆనియన్, సన్నగా తరుక్కున్న ఆనియన్ కూడా వేసుకుందాం. అలాగే దీనిపైన కార్న్ఫ్లెక్స్ కూడా వేసుకుందామండి ఫ్రై చేసుకుని. అలాగే సేవ్ వేసుకుందామండి, అది చిన్న కారపూస అంటారు కదండి, అది వేసుకుందామండి. ఇలా కారపూస వేసుకుని దీని మీద ఒక నిమ్మకాయ పిండుకుని తింటే చాలా బాగుంటుందండి. మన బఠానీ చాట్ అనేది రెడీ అయిపోయింది.